ఇక కల్తీ ఆహారాన్ని నియంత్రించేందుకు హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వే లైన్స్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. 30 మంది సభ్యులున్న ఈ టీంలో టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ఉన్నారన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి కల్తీ ఆహార పదార్థాలపై జాయింట్ రైడ్స్ నిర్వహిస్తున్నామన్నారు. మార్కెట్లో పాలతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా కల్తీ అవుతున్నాయని, ఫుడ్ను ఎవరైనా కల్తీ చేస్తూ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. తరచూ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కల్తీ విక్రయాలు కూడా బయటపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఆహార సంబంధించినటువంటి పదార్థాలను కూడా కల్తీ అవడంతో హైదరాబాద్ పోలీసులు హెచ్ఫాస్ట్ అనే కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అసలు హెచ్ఫాస్ట్ కార్యాలయం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం నాతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. సార్, ఏంటి దాని ఉద్దేశం ఏంటి హెచ్ఫాస్ట్? అందరికీ నమస్కారం. మన హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్లో జరుగుతున్న ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, ఈ కల్తీ ఆహార నిర్మూలన చేయడానికి ఒక స్పెషల్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనా సార్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ స్టార్ట్ చేశాము. ఈ వింగ్ హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్. ఈ దీంట్లో ఇప్పుడే 30 మంది ఉన్నారు. అండ్ ఈ టీంతో పాటు మన లోకల్ రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఇది జాయింట్ రేడ్ అండ్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఈ వింగ్కి మెయిన్ ఉద్దేశం అంటే మన ఈ హైదరాబాద్ సిటీ ప్రాంతంలో జరుగుతున్న ఈ కల్తీ ఆహార్ పైన నిఘా పెట్టడానికి, ఎవరైనా ఇది కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన్ యాక్షన్ చేయడానికి ఇది వింగ్ మేము స్టార్ట్ చేశాము. మీ అందరికీ తెలుసు, ఈ రెగ్యులర్గా మన ఈ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, పనీర్, తర్వాత చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాలామంది ఐటమ్స్లో కొంతమంది ఇది ఎక్స్పైర్డ్ ఐటమ్స్, ఎక్స్పైర్డ్ పౌడర్స్, కొన్ని ఇల్లీగల్ రా మెటీరియల్ మిక్స్ చేసి అది ఫుడ్ కల్తీ చేసి తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి, వాళ్ళ పైన ఫైన్ పెట్టడానికి, వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడానికి అవసరం ఉంటేతో కొంతమంది రిపీటెడ్ ఆఫెండర్స్ పైన పీడియాక్ కూడా ఇనిషియేట్ చేయడానికి ఇది స్పెషల్ వింగ్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ స్టార్ట్ చేశారు. సో పబ్లిక్లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము స్టార్ట్ చేశాము. 8712661212. ఐ రిపీట్, 8712661212. ఈ నెంబర్ పైన కూడా జనరల్ పబ్లిక్ కాల్ చేసి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరియు మీరు లోకల్ పోలీసులో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మన సైడ్ నుంచి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి జాయింట్ రేడ్ చేసి వాళ్ళపైన ఈ కల్తీ ఆహార దొరికితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాలు సీజ్ చేశారు? ఏ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు? ఇప్పటి వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా చోట్ల ఇది జరుగుతుంది. సో యాజ్ పర్ సమాచారం ప్రకారం మల్టిపల్ ప్లేస్లో మన సైడ్ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సైడ్ నుంచి మేము రేడ్ కూడా చేశాము. ఇప్పుడే శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్లో కూడా పంపించేశాము. అది రిపోర్ట్ వచ్చే తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ దీనిపైన చేస్తాము. సో ఈ వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని చోట్ల ఇది జరుగుతుంది. సో పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది కల్తీ ఆహార తిని తర్వాత మన సీరియస్గా పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో క్యాన్సర్, హార్ట్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీరు జనరల్ పబ్లిక్ కూడా ఈ ఐటమ్ పర్చేజ్ చేసే టైంలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, తర్వాత ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళ షాప్లో హైజీన్ ఉన్నాయా లేదా, ఈ అన్ని మొత్తం చెక్ చేయాలి. మీకు ఎలాంటి డౌట్ ఉంది, ఎలాంటి సమస్య ఉంది, మీరు టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన సైడ్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈ కల్తీ ఆహార దొరికితే వాళ్ళపైన కఠిన యాక్షన్ మన సైడ్ నుంచి కూడా చేస్తాము. హెచ్ఫాస్ట్ టీంలో ఎంతమంది పని చేయబోతున్నారు? గతంలో టాస్క్ ఫోర్స్ టీం కూడా మీరు పనిచేస్తా ఉన్నారు. ఎందుకు హెచ్ఫాస్ట్ టీం పెట్టవలసి వచ్చింది? అది ఒక సిపి సార్ ఆలోచనతో ఒక డెడికేట్ ఒక టీం కావాలి ఈ కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి. సో ఈ రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ మల్టిపల్ ఇష్యూస్లో డీల్ చేస్తారు, మల్టిపల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ చేస్తారు. లోకల్ పోలీస్లో కూడా మల్టిపల్ పని ఉన్నాయి. బట్ ఇది హెచ్ఫాస్ట్లో స్పెషల్ ఇది కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి, నిర్మూలన చేయడానికి మన సిపి సార్ ఉద్దేశంతో ఇది ఒక వింగ్ మేము స్టార్ట్ చేశాము. ఈ వింగ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో క్లోజ్తో సమన్వయంతో ఇది పని చేస్తారు. సో ఈ కల్తీ ఆహార జరుగుతున్న మన అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ పైన ఇమీడియట్గా స్విఫ్ట్ యాక్షన్ చేయాలి. అని ఈ పబ్లిక్ హెల్త్ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం
మన హైదరాబాద్ సిటీ పోలీస్ 24/7 పని చేయాలి. ఈ ఉద్దేశంతో ఇది స్పెషల్ వింగ్ స్టార్ట్ చేశాము. అని ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ ఖచ్చితంగా మీ పబ్లిక్ కోసం, మీకోసం 24/7 అవైలబుల్ ఉన్నాము. మీ హెల్త్ కోసం, మీ సేఫ్టీ కోసం అందుబాటులో ఉంటాము. అండ్ ఏదైనా ఈ కల్తీ ఆహార పైన ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఖచ్చితంగా మనకి టోల్ ఫ్రీ నెంబర్లో లేదా లోకల్ పోలీసులో ఇవ్వండి. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా కల్తీ ఆహార చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. సరే, ఇలాంటి ప్రోడక్ట్స్ కల్తీ అవుతున్నాయి, అంటే బ్రాండెడ్ అయినా నాన్ బ్రాండెడ్ కూడా కల్తీ అవుతున్నాయి. తక్కువగా వచ్చే మార్కెట్లో చాలా మంది తీసుకుంటున్నారు. శుభకార్యాలకు వాడడం వల్ల చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారు. ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పటి వరకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డైరీ ప్రోడక్ట్స్లో టీ పౌడర్, జింజర్ గార్లిక్, నాన్ వెజ్ ఐటమ్స్లో చాలామంది ఇది కల్తీ మిక్స్ చేసి అది తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు. సో ఆల్రెడీ మేము ఈ యాక్షన్ కూడా స్టార్ట్ చేశాము. సో పబ్లిక్ కూడా మీరు ఓన్లీ తక్కువ ప్రైస్లో ఐటమ్ దొరుకుతుంది కాబట్టి మీరు పర్చేజ్ చేయవద్దు. అది వెదర్ అది ఐటమ్ సేఫ్ ఉందా లేదా, అది ఎక్స్పైర్డ్ ఉందా, ఎక్స్పైరీ డేట్ లోపల ఉంది, అది ఖచ్చితంగా చెక్ చేయాలి. అక్కడ షాప్లో కండిషన్ ఎట్లా ఉంది, హైజీన్ కండిషన్ ఉన్నాయా లేదా, అది చెక్ చేసి మీరు పర్చేజ్ చేయాలి. ఓన్లీ తక్కువ ప్రైస్లో దొరికితే కాబట్టి మీరు పర్చేజ్ చేయవద్దు. ఇది ఎందుకంటే ఇది కల్తీ ఆహార చాలా హెల్త్ కోసం చాలా డేంజరస్ ఉంది. సో పబ్లిక్ కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ ఏదైనా మీకు డౌట్ ఉంది, సమస్య ఉంది, మీరు టోల్ ఫ్రీ నంబర్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్, రెగ్యులర్ గా పట్టుబడుతున్న వారిలో పాత నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారు. వారి మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే పాత నేరస్తులు ఇంకా నేరాలకు పాల్పడుతున్నారు. వారి మీద ఇంకా ఫర్దర్ గా ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది? మన పోలీస్ సైడ్ నుంచి మేము అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా రిపీటెడ్గా ఇది పాత యాక్షన్ అయిన తర్వాత కూడా రిపీటెడ్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము. వాళ్ళకి షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి, తర్వాత షాప్ క్లోజర్ చేసి, బైండ్ ఓవర్ చేసి, అవసరం ఉంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతాము. సో ఎవరైనా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ ఉంది, పీడీ యాక్ట్ ఉంది. సో ఎవరైనా అది దొరికితే మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయవద్దు, కల్తీ ఆహార చేయవద్దు. పోలీస్ అందరిపైన నిఘా పెట్టి ఉన్నారు. అండ్ ఎవరైనా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళపైన సీరియస్గా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంది. ఇది టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారాన్ని మొత్తం కూడా అరికట్టేందుకే హెచ్ ఫాస్ట్ కార్యాలయం ప్రారంభించాం. నిరంతరం 24 గంటలు పనిచేసేందుకే హెచ్ ఫాస్ట్ ఉంటుందని, పాత నేరస్తుల మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామైతే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, అమృత్.